హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్. ఈరోజు ఈ వీడియోలో నా సాటర్డే మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ అలాగే నేను ప్రిపేర్ చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని కూడా షేర్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో సాటర్డే మార్నింగ్ అయితే చక్కగా ఇల్లు మొత్తము క్లీన్ చేసుకుని ఈ విధంగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి. వీక్ డేస్లో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పని మొత్తము చేసుకుని పూజ అనేది చేసుకుంటూ ఉంటాను. కానీ వీకెండ్స్లో మాత్రం కంపల్సరీగా మార్నింగ్ టైంలోనే ఈ విధంగా పూజ అనేది చేసుకుంటానండి. ఎందుకంటే తను ఆఫీస్కి అయితే వెళ్ళరు వీకెండ్స్, సాటర్డే, సండే. సో అందుకోసము అని మార్నింగ్ లేవగానే అయితే చక్కగా ఈ విధంగా పూజని కంప్లీట్ చేసుకుంటాను. వీక్ డేస్లో అయితే అస్సలు కుదరదండి, లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో బిజీగా ఉంటాను. సో ఈ విధంగా పూజ అనేది చేసిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయటానికి. సో ఈరోజు అయితే నేను రాగి ఇడ్లీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది అయితే రాగులతో ప్రిపేర్ చేసినటువంటి బ్యాటర్ అండి. ముందు రోజు నైటే నేను గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ బ్యాటర్ అనేది మనకి మార్నింగ్ కల్లా చక్కగా ఈ విధంగా పొంగిపోయి ఉంది. పర్ఫెక్ట్గా పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఈ రాగి ఇడ్లీని తయారు చేసుకునే బ్యాటర్ మీకు కూడా కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. సో అయితే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ మొత్తంలో సాల్ట్ అనేది అస్సలు వేయకూడదు. మనకి కావాల్సినంత క్వాంటిటీని ఈ విధంగా సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో మాత్రమే సాల్ట్ అనేది వేసుకోవాలి. ఒకవేళ పిండి మొత్తంలో మనం సాల్ట్ కనుక వేసినట్లయితే పిండి అనేది చాలా పుల్లగా అయిపోతుంది, టేస్ట్ బాగుండదు. కాబట్టి మనకి కావాల్సినంత క్వాంటిటీలోనే సాల్ట్ అనేది మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ నేను ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చండి. మనకి ఇడ్లీస్ అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ప్లేట్స్ నుంచి. నేను అంతకుముందు అల్యూమినియం పాత్ర వాడేదాన్ని ఇడ్లీ వేయటానికి. సో వాటికైతే నేను అస్సలు ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసేదాన్ని కాదండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేవి. కానీ ఈ మధ్య అల్యూమినియం అనేది వాడకూడదు అని చెప్తూ ఉన్నారు కదా, అన్హెల్దీ అని. సో అందుకోసము అయితే నేను ఈ విధంగా ఇడ్లీ కుక్కర్ అనేది చేంజ్ చేశాను. సో స్టీల్ది అయితే తీసుకున్నానండి. సో స్టీల్ వాటిలో మనం ఇడ్లీలు వేసేటప్పుడు కంపల్సరీగా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసినట్లయితే చాలా ఈజీగా అయితే మనకి ఇడ్లీలు అనేవి రిమూవ్ చేసుకోవడానికి బాగుంటాయి. సో ఈరోజు అయితే నేను ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను. అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ అనేది ప్లేట్లలో వేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలా ప్లేట్లో ఇడ్లీ బ్యాటర్ వేసిన తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకుని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తానండి. నేను ఇలా ఇడ్లీకి అయితే కంపల్సరీగా గ్లాస్తో కొలిచి మాత్రమే వాటర్ అనేది యాడ్ చేస్తాను. మీరు ఎలా యాడ్ చేస్తారో కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమంది సుమారుగా వేసేస్తూ ఉంటారు వాటర్ అనేవి. నేను అలా కాకుండా ఒక గ్లాస్ వాటర్ని అయితే వేస్తాను. సో ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే మనకి ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. మనకి ఇడ్లీ రెడీ అయ్యేలోపు చట్నీస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ముందుగా అయితే నేను పల్లీ చట్నీ చేస్తున్నానండి, కొబ్బరి వేసి. దానికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొన్ని పచ్చిమిర్చిని చక్కగా వాష్ చేసుకున్నాను. తర్వాత ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుని అయితే వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అలా 2 మినిట్స్ తర్వాత ఒక గుప్పెడన్ని పల్లీలను వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఆయిల్ అనేది చాలా తక్కువగా వాడతాను. ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత మొత్తము కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పల్లీలు అనేవి లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూడండి, మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే మొత్తము కూడా ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెడితే మనకి పల్లీలు అనేవి మాడిపోతాయి కానీ చక్కగా ఫ్రై అవ్వండి. సో అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇక్కడ చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది డైరెక్ట్గా గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటూ ఉంటారు. అండ్ అలా కాకుండా చూపిస్తున్నాను చూసారే కదా, చక్కగా పల్లీలు పచ్చిమిర్చితో పాటు
ఈ కొబ్బరి ముక్కల్ని కూడా 2 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి. 2 మినిట్స్ తర్వాత చూడండి మనకి కొబ్బరి కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఒక గుప్పెడు పుట్నాల పప్పును వేసుకుంటున్నాను. దీనిని కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. అయితే పుట్నాల పప్పు అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా మిక్స్ చేసిన వెంటనే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకుని స్టవ్ పైనే ఒక 2 మినిట్స్ కనుక ఉంచినట్లయితే మనకి పుట్నాల పప్పు అనేది ఆ వేడికి చక్కగా క్రిస్పీగా అయిపోతుందన్నమాట. సో ఇవి మొత్తము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాం కదా, కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఇవి వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే చట్నీ అనేది సరిగా గ్రైండ్ అవ్వదు అండ్ అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుండదు. అందుకోసమని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకున్నాను త్వరగా చల్లారడం కోసము అని. ఇవి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. సో ఇలా వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను. మనం ముందుగానే వాటర్ వేయకుండా ఒకసారి వీటన్నింటినీ గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ అవుతుంది. మనం ముందుగానే వాటర్ని యాడ్ చేసినట్లయితే పల్లీలు కొబ్బరి అనేవి సరిగా గ్రైండ్ అవ్వవండి, కొద్దిగా పలుకులుగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుని తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటే ఈ విధంగా ఫైన్గా అయితే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ కన్సిస్టెన్సీ చూసారు కదా, మనకి ఇంకా లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అని అనుకుంటే వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా అండి, నేనైతే ఇక్కడ కొబ్బరి అండ్ పల్లీల కాంబినేషన్తో చట్నీ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీనితో పాటుగా నేను ఈరోజు పచ్చిమిర్చి అండ్ అల్లం చట్నీ కూడా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం కూడా స్టవ్ పైన పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ అనేది వేసానండి. సో ఈ పచ్చిమిర్చి కూడా మనకి చక్కగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూడండి మనకి పచ్చిమిర్చి అయితే చక్కగా ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం తీసుకుని నీట్గా క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. మనం అల్లం అనేది గ్రైండ్ చేసేటప్పుడు డైరెక్ట్గా వేసేదానికంటే కూడా ఈ విధంగా పచ్చిమిర్చితో పాటు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి అల్లం చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ అనేది చట్నీ కూడా బాగుంటుంది. 2 మినిట్స్ తర్వాత చూడండి మనకి పచ్చిమిర్చితో పాటు ఈ అల్లం ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఈ విధంగా ఉంటాయి. ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి అల్లము పచ్చిమిర్చి అనేవి కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేద్దాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. 5 మినిట్స్ తర్వాత చూడండి మనకి ఇవి మొత్తము కూడా కంప్లీట్గా చల్లగా అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కల్ని ఇలా మిక్సీ జార్లోకి వేసిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే కొద్దిగా చింతపండుని వాటర్లో నానపెట్టుకుని ఉంచానండి. సో ఆ చింతపండుని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్రని వేసుకుంటున్నాను. అండ్ వీటితో పాటుగా 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి అనేది ఎక్కువగా వేయకండి, ఎక్కువ ఘాటు అనేది తెలుస్తుంది. జస్ట్ ఫ్లేవర్ కోసము 2 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అస్సలు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా చక్కగా గ్రైండ్ అయిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత స్వీట్నెస్కి తగినంత బెల్లంని వేసుకుంటున్నాను. కొంతమంది అల్లం చట్నీ అంటే చాలా స్వీట్గా తింటారు, కొంతమంది చాలా లైట్ స్వీట్తో తింటారండి. బెల్లం అనేది మీ ఆప్షనల్ అన్నమాట. నేనైతే ఇక్కడ ఒక్క డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయలేదు. బెల్లం వేసిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోయిందో కదా. ఎక్కడా కూడా పలుకులు అనేవి లేకుండా పర్ఫెక్ట్ చట్నీ అయితే గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి చట్నీని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఇంతే అండి, మనకి చట్నీ అయితే రెడీ అయిపోయాయి కదా. 2 రకాల చట్నీలకి కలిపి ఒకేసారి పోపునైతే పెట్టుకుంటాను. సో దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత
కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. సో ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసుల్ని వేసుకోవాలి. మనకి చట్నీస్కి పోపు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ నేనైతే రెగ్యులర్గా చేసేటప్పుడు పోపు అనేది వేయను. ఎందుకంటే మార్నింగ్ అనేది ఫుల్ హడావిడిగా ఉంటుంది కదా, హస్బెండ్కి లంచ్ బాక్స్ అనేది పెడుతూ, అందుకోసము అని రెగ్యులర్గా అయితే ఇలా టిఫిన్స్కి పోపు అనేది పెట్టను. ఈ విధంగా వీకెండ్స్లో అయితే మాత్రం కంపల్సరీగా చట్నీకి పోపు అనేది వేస్తాను. ఇలా చట్నీకి పోపు కూడా యాడ్ చేసినట్లయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఏం లేదు, జస్ట్ ఆయిల్లో పోపు దినుసులు వేసుకున్నాను అండ్ కొద్దిగా కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి పోపు అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ రెండింటిలో కూడా కొద్దిగా పోపునైతే వేసుకుంటున్నాను. ఒకేసారి మనకి రెండింటిలోకి పోపు అనేది వేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుందండి, పని కూడా ఈజీగా అయిపోతుంది. సో ఈ విధంగా పోపు వేసిన తర్వాత ఒక్కసారి పోపు అనేది చట్నీలో కలిసేలాగా మిక్స్ చేసుకోవటమే. సో ఇంతే అండి, మనకి హోటల్ స్టైల్లో చట్నీస్ అయితే రెడీ అయిపోయాయి. సూపర్ కాంబినేషన్ అండి ఇవైతే. సో చూసారు కదా, నేనైతే ఈరోజు ప్రిపేర్ చేసేటటువంటి రాగి ఇడ్లీకి కాంబినేషన్గా ప్రిపేర్ చేసిన కొబ్బరి పల్లీల చట్నీ అండ్ అల్లం చట్నీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించినటువంటి విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కూడా. సో ఇక్కడ నాకు చట్నీస్ కంప్లీట్ అయ్యేలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయాయి. అయితే మనం ఇడ్లీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత అనేది తీయకుండా ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసినట్లయితే మనకి ఆ స్టీమ్కి ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయండి. నేనైతే 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మూత అనేది తీసి మీకు చూపిస్తున్నాను. అండ్ మనకి స్టీల్ కుక్కర్లో అయితే ఇడ్లీస్ తీసుకోవటానికి ఆ హ్యాండిల్ లాగా ఒకటి ఇచ్చారండి, చాలా కంఫర్ట్గా ఉంది వాటితో అయితే. సో చూడండి, ఇక్కడైతే ఈ విధంగా ఇడ్లీస్ని సపరేట్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడైతే వీటిని సర్వ్ చేసుకుంటూ ఉన్నాను. చూసారు కదా అండి, మనం ఇడ్లీ ప్లేట్స్కి ముందుగా ఆయిల్ అప్లై చేయటం వల్ల ఎక్కడ కూడా అంటుకోకుండా ప్లేట్స్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా అయితే నేను రాగి ఇడ్లీని ప్రిపేర్ చేస్తాను, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ ఇడ్లీకి కాంబినేషన్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ కొబ్బరి చట్నీని కూడా వేసుకుంటున్నాను. అండ్ దీనితో పాటుగా అల్లం చట్నీ కూడా చేశాను కదా, సో దాన్ని కూడా ఈ ప్లేట్లో అయితే వేస్తున్నాను. అల్లం చట్నీ అయితే సూపర్ టేస్టీగా ఉందండి. సో ఇదే అన్నమాట ఈ వీకెండ్ సాటర్డే అయితే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది. నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసేటటువంటి రాగి ఇడ్లీ అండ్ దానికి కాంబినేషన్గా 2 రకాల టేస్టీ చట్నీస్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. రాగి ఇడ్లీ అంటే చాలా హెల్దీ రెసిపీ అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా తినొచ్చు. ఈ రాగి ఇడ్లీ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ముందే చెప్పాను కదా, ఒకవేళ మీకు కూడా ఈ రాగి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా బ్యాటర్ ప్రిపరేషన్ అనేది ఒక వీడియో చేస్తాను. సో ఈ 2 రకాల చట్నీస్ని మీరు కూడా నేను చూపించినటువంటి విధంగా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం హోటల్స్లో తింటాం కదా అండి, ఆ టేస్ట్ అనేది మనకి బాగా నచ్చుతుంది. సో అదే ఫ్లేవర్తో అంతే టేస్టీగా ఉంటాయన్నమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. సో ఇదేనమాట ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోస్ వెంటనే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.